భూములు సాగు చేసుకుంటున్న సందర్భంగా కేవలం 6గురికి మాత్రమే సాగుకు అవకాశం కల్పించారని నేతక్కాని మహర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి నర్సయ్య అన్నారు. మిగతా 11 మందిని సాగు చేయకూడదని అటవీశాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్న సందర్భంగా కలెక్టర్కు వినతి పత్రం అందజేసి వెంటనే సర్వే చేసి పేదలకు న్యాయం చేయాలని కోరారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మా యొక్క నిరుపేదలు ఎస్సీ/బీసీ వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి కన్నెపల్లి మండల కొత్తపల్లి గ్రామంలో నిరుపేదలైనటువంటి వీళ్ళు చాలామంది దాదాపు 30 సంవత్సరాల నుంచి కాసు చేసుకున్నప్పటికీ ఒక 6గురికి మాత్రమే మరి ప్రత్యేకంగా వాళ్లకు ఫారెస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి అది ఫారెస్ట్ భూమి కాదు, ప్రభుత్వ అసైన్ ల్యాండ్. మరి అటువంటప్పుడు అధికారులు కూడా అందరికి అవకాశం ఇవ్వాలి. కేవలం ఏదో రాజకీయ ప్రత్యేక దృష్టి పెట్టి ఒక 6గురికి మాత్రము మీరు కాసు చేసుకోండి, మీరు కబ్జాలో ఉండండి, మీరే దీనికి అరువులు అని ఆర్డీఓ గారు చెప్పారని తెలిసింది. మరి ఈ అందరి మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత అధికారులది. మరి కేవలము నిరుపేదలను పక్కన పెట్టి ఏదో రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 5-6గురికే ప్రత్యేకంగా అవకాశం ఇస్తే మాత్రము అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మరి త్వరలో మంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారికి కలిశాము. కలెక్టర్ గారు కూడా దాన్ని ఎంక్వైరీ చేపిస్తాడు. కలెక్టర్ గారు కూడా ఇప్పటికీ ఆర్డీఓ గారికి మాట్లాడిండు. ఆర్డీఓ గారు ఏదో కొన్ని విషయాలు చెప్పాడు, కానీ అది ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత. అది పోడు భూములు ఫారెస్ట్ భూమి అని అనుకుంటే అది దాని సిస్టమ్ వేరు. ఇది ప్రభుత్వ భూమి కదా, అసైన్డ్ భూమి అన్నప్పుడు దీన్ని ఖచ్చితంగా అర్హులందరికీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం. ఇగో ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది మంత్రి గారి దృష్టి తీసుకుపోయి నిరుపేదలకు న్యాయం చేసే బాధ్యత నేతకాని మహర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా జాడి నర్సయ్య అని ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం అయ్యేదాకా వీళ్ళకి అండ ఉండే బాధ్యత మాది.